తెలుసా? కేవలం మీ దగ్గరున్న బడ్జెట్‌తో అంటే 10,000 కానివ్వచ్చు, 15,000 కావచ్చు, 20,000 కానివ్వచ్చు. మీకు నచ్చినటువంటి పీసీని, మీకు నచ్చినటువంటి ప్రాసెసర్, ర్యామ్ యూజ్ చేసుకొని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. కేవలం ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఇవన్నీ చేయొచ్చు. సో అది ఎలానో మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నేను ఇంతకుముందు ఒక పీసీ ట్రబుల్ షూటింగ్ వీడియో పెట్టానండి మన ఛానల్లో. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు మన ఛానల్కి ఆ వీడియో ద్వారా. అండ్ చాలామంది నన్ను అడిగింది అనమాట, కమెంట్ కింద చాలామంది అడిగింది ఏంటంటే, బ్రదర్ ఇంకా చేయి ట్రబుల్ షూటింగ్ వీడియోస్ అండ్ పీసీ అసెంబ్లింగ్ వీడియోస్ చేయని చాలామంది రిక్వెస్ట్ చేశారు నన్ను. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా అండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వచ్చినట్టు ఉంటుంది ఈ వీడియో ద్వారా. సో నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ యూజ్ చేసి మీకు నచ్చినటువంటి ప్రైస్లో, మీకు నచ్చిన సెగ్మెంట్స్లో మీరు కాంపోనెంట్స్ యాడ్ చేసుకొని దాన్ని మీరు బిల్డప్ చేసుకోవచ్చు. ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ పీసీ, అది గేమింగ్ పీసీ కానివ్వచ్చండి, లేకపోతే మీరు డైలీ స్టూడెంట్స్ ఉంటారు మనకి, స్టూడెంట్స్కి వర్క్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, లేకపోతే సి ప్రోగ్రామింగ్, జావా, ఎక్లిప్స్, ఐడిఈస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వాటికి తగినటువంటి ప్రాసెసర్ అన్నీ మీరు యూజ్ చేసి మంచి పీసీని బడ్జెట్ ఫ్రెండ్లీలో యాడ్ చేసుకోవచ్చు. సో అది మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పీసీ బిల్డర్ అని టైప్ చేయాలి. సో వన్స్ మీరు పీసీ బిల్డర్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఒక యాప్ వస్తుంది, పీసీ బిల్డర్ పార్ట్ పిక్కర్ అని. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎమ్యులేటర్లో నేను ఆల్రెడీ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన అనమాట. సో నేను ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో గైస్, మీరు ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఎటువంటిది పీసీ బిల్డ్ అయితే చేసలేదు. సో మీరు పీసీ బిల్డ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయాలి. ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఆటోమేటిక్ బిల్డ్. మీరు ఇక్కడ మీ బడ్జెట్ని సెట్ చేసిందంటే, అంటే మీకు ఏ ప్రాసెసర్ కావాలి, ఇంటెల్ ఆర్ ఏఎండి, తర్వాత ఇది హార్డ్ డిస్క్లో మీకు ఏ వర్షన్ కావాలి, DDR5, DDR4, ఏది కావాలి మీకు, తర్వాత స్టోరేజ్లో మీకు HDD కావాలా, SSD కావాలా అని చెప్పేసి, తర్వాత GPUలో ఎన్విడియానా, AMDయా, మీకు ఏ గ్రాఫిక్ కార్డ్ కావాలి అని చెప్పేసి, ఇలా మీకు మీ బడ్జెట్ని కూడా ఇక్కడ సెట్ చేసుకొని మీరు బిల్ కొట్టారంటే మీకు ఆ బడ్జెట్లో ఉన్నటువంటి పార్ట్స్ని మీకు అసెంబుల్ చేసి ఒక CPU లాగా మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ కొద్దిగా మాకు మాన్యువల్ కావాలనుకుంటే కింద మీరు మాన్యువల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, నేను మళ్ళీ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను. సో ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాసెసర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చాలా మంది డౌట్ ఉండొచ్చు. మనకి i3, i5, i7 అని ఉంటాయి. సో లెట్స్ సే మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు జస్ట్ బేసిక్ కోడింగ్ వర్క్ అట్లా చేస్తారు అనుకుంటే మీకు i3 సరిపోయింది, ఎక్సెల్ వర్క్, హోమ్ వర్క్ వాటికి. తర్వాత i5 వచ్చేసరికి మీడియం రేంజ్ ఆఫ్ వర్క్స్, మీరు ఎమ్యులేటర్స్ రన్ చేస్తారు, తర్వాత ఏదైనా ఐడీస్, హెవీ విజువల్ స్టూడియో, ఎక్లిప్స్ అవి వాడతారు అనుకుంటే మీరు i5కి వెళ్ళొచ్చు. i7 వచ్చేసరికి ఇది హెవీ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్. మీరు ఏదైనా వీడియోస్ రెండరింగ్ చేయాలన్నా, లేకపోతే 3D యానిమేషన్స్ అలా చేయాలన్నా వాటికి మీకు i7 యూస్ అవుతుంది. సో మనం జస్ట్ బేసిక్గా ఒక i3 ప్రాసెసర్ అని పెట్టి చూద్దాం. సో లెట్స్ గో ఫర్ i5 అండి. నేను i5 ప్రాసెసర్ సెట్ చేస్తాను. సో i5లో మనం ఇంటెల్ ప్రాసెసర్ తీసుకుందాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఇంటెల్ కోర్ i5 ఇది వచ్చేసరికి మనకి 8,600 రూపాయలు పడుతుంది. సో ఒకసారి ప్రాసెసర్ ఫీచర్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది సాకెట్ వచ్చేసరికి LG 1700 మెమరీ, DDR4, DDR5 ఇస్తున్నాను. అండ్ ఇది 6 కోర్స్ ప్రాసెసర్ అండ్ బేస్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.5 GHz. తర్వాత మనకి క్యాచ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి బై ఫ్రమ్ అమెజాన్ లింక్ అని చూపిస్తుంది. వద్దు, మనం ఒకసారి ప్రైస్ మొత్తం కంపేర్ చేసుకుందాం అనుకుంటే యాడ్ టు బిల్ కొట్టండి. సో యాడ్ టు బిల్ కొట్టిన తర్వాత కింద మీకు CPU కూలర్ అని కనిపిస్తుంది. సో CPU కూలర్లో మీకు మల్టిపుల్ టైప్స్ ఉంటాయండి. మీది మనం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పైన మీరు ఇక్కడ మీకు ఫిల్టర్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అవైలబుల్ సెలెక్ట్ చేయండి. తర్వాత ప్రైస్ సెలెక్ట్ చేసి డిసెండింగ్ పెట్టండి. ఇక్కడ మనకి మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసరికి ఒక 5,000 లోపల చూద్దాం. మనం ఒక 5,000 లోపల మనం ఒక మంచి CPU కూలర్ని అయితే చూద్దాం.
సో ఎయిర్ కూలర్ సెలెక్ట్ చేయండి, అప్లై కొట్టండి. సో మీకు 5000 లోపల ఉన్నటువంటి సిపి కూలర్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది చాలా బాగుంది కదా. సో ఇక్కడ మనం లెట్స్ సే ఇదైతే కొంచెం కలర్ఫుల్గా ఉంది, ఎవరైనా గేమింగ్ పీసీ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఇది సెలెక్ట్ చేద్దాం, 3300 రూపీస్. ఓకే, మనకి కూలర్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మన కాస్ట్ వచ్చేసరికి 11,000. ఇంకా మీరు తక్కువ ప్రాసెసర్లో కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు i5 ఉంది, i3 ప్రాసెసర్ తీసుకున్నారంటే, లేదా i5లోని 12th జన్ కాకుండా 4th జన్ 5th జన్ తక్కువ జనరేషన్ ప్రాసెసర్ తీసుకున్నాం, మీకు ఇక్కడ కాస్ట్ అనేది తగ్గుతుంది. అది మీరు ఫిల్టర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. తర్వాత మదర్ బోర్డ్ వచ్చేసరికి మనం ఇప్పుడు మనం ఈ పేజ్లోకి రాగానే ఇక్కడ మనం మదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ మదర్ బోర్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ ఇక్కడ మీరు చూసారంటే ఇది వైఫై మదర్ బోర్డ్ సపోర్ట్ 12th జన్ కోర్ ప్రాసెస్ అని ఇలాంటిది. సో ఇక్కడ మీరు కాంపాటబిలిటీ ఫిల్టర్ అనేది, సో ఇది మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం LG700 సాకెట్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి, సో మదర్ బోర్డ్ కూడా దానికి కాంపాటబుల్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో మనం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మదర్ బోర్డ్ చూసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాసస్ మదర్ బోర్డ్ ఉంది. ఒకసారి దీని ఫీచర్స్ చూద్దాం. యాసస్ ప్రైమ్ 1700 X DDR4. సో ఇక్కడ మనకి 2 స్లాట్స్ ర్యామ్ స్లాట్స్ ఇస్తారు, HDMI USB పోర్ట్స్. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, మీకు అవసరాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అండి. సో మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు తీసుకోవచ్చు. సో DDR4 ర్యామ్ ఇచ్చాడు, ర్యామ్ స్పీడ్ ఇది, ర్యామ్ స్లాట్స్ మ్యాక్సిమం ర్యామ్ 64 GB వస్తుంది దీంట్లో ర్యామ్ మనకి. సో అది మోర్ దాన్ ఇనఫ్ అనమాట. తర్వాత మనకి వేరేవి కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యాడ్ టు బిల్ కొట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం GPU సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి మదర్ బోర్డ్ మీద గ్రాఫిక్ కార్డ్ ఉంటే మనకి GPU అవసరం లేదు. జనరల్గా GPU ఎవరికి అవసరం అయితే అంటే లెట్స్ ఇప్పుడు గేమ్ స్ట్రీమింగ్ చేద్దాం అనుకుంటా, లేదా హెవీ హై అండ్ గేమ్స్ ఆడతారు చూడండి GTA 5. సో వాళ్ళకి GPU అనేది అవసరం. సో నార్మల్ యూజర్స్కి లెట్స్ మీరు ఏదైనా సింపుల్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే మీరు ఏదైనా కోడింగ్ వర్క్ అలా చేస్తుంటే మీకు GPU అసలు అవసరమే ఉండదు. సో GPU ఏదైనా హెవీ పర్ఫార్మెన్స్ చేయాలనుకున్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది. నేను ప్రస్తుతానికి GPU స్కిప్ చేస్తున్నాను, తర్వాత మెమరీకి వద్దాం. సో యాక్చువల్ మనకి ప్రతి మదర్ బోర్డ్ మీద ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఉంటుందండి. సో చాలా వరకు అదే సరిపోతుంది, మనకి GPU అవసరం ఉండదు. సో తర్వాత మెమరీ చూద్దాం. మెమరీలో వచ్చేసరికి ఇక్కడ ర్యామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్ చూపిస్తుంది. సో ఇది కింగ్స్టన్ 8 GB ర్యామ్ మనకి ఇది సరిపోయింది. సో నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. కింగ్స్టన్ ర్యామ్ బాగానే ఉంటుందండి. సో నేను సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత స్టోరేజ్ వచ్చేసరికి మనకి HDD ఆర్ SSD. సో మనం ఇప్పుడు HDD సెలెక్ట్ చేద్దాం. నేను పైన జస్ట్ సర్చ్లో HDD అని సెలెక్ట్ చేశాను. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో చూద్దాం. సో ఇది చూడండి, వెస్ట్రన్ డిజిటల్ HDD 4 TB HDD ఇది. సో 4 TB కూడా నాకు తెలిసి అవసరం ఉండదు. సో ఇక్కడ చూడండి మనకి సెల్జోన్ 1 TB డెస్క్టాప్ HDD అని ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేద్దాం. మనకి 1 TB ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అండి. సో 1 TB సరిపోయింది. తర్వాత పవర్ సప్లై బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది CPU కాబట్టి డెఫినెట్గా మనం పవర్ సప్లై అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా మీరు ఏదో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బాక్స్ సెలెక్ట్ చేయండి. సో లెట్స్ గో విత్ జెబ్రానిక్స్, అదైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. తర్వాత CPU కేస్ సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం చాలా ఫొటోస్లో చూసినాం CPU కేస్ కొనకుండా చాలా మంది కార్డ్ బాక్సెస్లో పెడుతున్నారు. సో అది ఎవరి ఇష్టం అన్నదండి. సో ఇక్కడ మీరు చూడండి, కూలర్ మాస్టర్ ఫోర్స్ 500 క్యాబినెట్ అని ఉంది. ఇంకా మీకు తక్కువలో కావాలన్నా దొరికితే మీరు పైన ఫిల్టర్స్లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇది సెలెక్ట్ చేసేస్తున్నాను అనేది 3500 రూపీస్ అయితే ఉంది. తర్వాత ఇంకా అదర్ పార్ట్స్, కస్టమ్ పార్ట్స్ అని ఉన్నాయి. అదంతా ఇంకా అడిషనల్ పార్ట్స్ అన్ని లైక్ గేమ్ కంట్రోల్స్, కేబుల్ ఎక్స్టెన్షన్స్, CPU కూలర్. సో ఇవన్నీ మీకు ఇంకా ఎక్స్ట్రా లైక్ DVD డ్రైవ్స్ వేసుకోవాలన్నా సో అట్లాంటివి అనమాట. సో వాటితో మనకి ఇప్పుడు అంత అవసరం ఉండదు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. సో దట్స్ ఇట్ అండి. ఇప్పుడైతే మనం కావాల్సిన పార్ట్స్ అన్ని యాడ్ చేసుకున్నాం. మనకి టోటల్ అమౌంట్ వచ్చేసరికి 30,000 చూపిస్తుంది. ఒక CPU కాస్ట్ వచ్చేసరికి మీరు ఇంకా దీంట్లో చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనకి ఇక్కడ i5 ప్రాసెసర్ అవసరం లేదు. మీరు కనుక i3కి వెళ్ళారంటే ఇక్కడ మనకి 25కి పడిపోయింది. తర్వాత ఇది CPU కూలర్ ఫ్యాన్స్, ఇది కలర్ఫుల్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఇంత కాస్ట్ కూడా మనకు అవసరం. తర్వాత మదర్ బోర్డ్ కూడా మీరు ఇక్కడ తగ్గించుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, మీరు ఫిల్టర్స్లోకి వెళ్ళిపోయి మీకు ఎంత ప్రైస్ రేంజ్లో కావాలో అక్కడ మీరు ఫిల్టర్ పెట్టుకొని మీరు చూసుకోవచ్చు. సో విధంగా మీరు మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఎంత కాస్ట్లో అయితే కావాలో అంత కాస్ట్లో మీరు CPU పార్ట్స్ని మీరు ఫిల్టర్ చేసుకొని వాటిని కార్ట్లో యాడ్ చేసుకొని ఆ పార్ట్స్తో మీరు ఒక CPUని అయితే నీట్గా అసెంబుల్ చేసుకోవచ్చు. మీకు మీ బడ్జెట్లో వస్తుందండి.
ఈ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. పీసీ బిల్డర్ అనే యాప్ ప్లే స్టోర్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ యాప్ మనకి యాప్ స్టోర్లో అయితే అవైలబుల్ లేదండి. సో నేను ఇంకొకటి చెప్పగలనండి, మీకు ఇన్ కేస్ ఈ పార్ట్స్ అన్ని తీసుకున్నాం బ్రో, హౌ టు అసెంబుల్ CPU అని మీలో చాలా మందికి డౌట్స్ రావచ్చు. సో మీకు దాని మీద వీడియో కావాలంటే, హౌ టు అసెంబుల్ CPU నేను దాని మీద మీకు వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, అసెంబుల్ అని కమెంట్ చేయండి. ఎవరైతే నేను ఎన్ని అసెంబుల్ కమెంట్స్ అయితే వస్తాయో దాన్ని బట్టి నేను ఒక న్యూ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ఓన్గా ఈ పార్ట్స్ అన్ని పర్చేస్ చేసి మీకోసం నేను ఒక CPని బిల్డ్ చేసి అసెంబ్లింగ్ చేసి మీకు చూపిస్తాను ఎలా అసెంబుల్ చేయాలో. సో చూసేసేసారు కదండి ఈ యాప్ ఎంత యూస్ఫుల్గా ఉందో. మనకి ఎంత ప్రైస్లో కావాలంటే అంత ప్రైస్ సెగ్మెంట్లో మనం కాంపోనెంట్స్ని యాడ్ చేసుకొని పీసీని బిల్డప్ చేసుకోవచ్చు. అండ్ మీరు వన్స్ ఈ కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మీరు అమెజాన్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఈబే సైట్ ఉంది, లేకపోతే ఇంకా మంచి మంచి సైట్స్ ఉన్నాయి అలీబాబా అని, వాటిలో మనకి ఇంకా తక్కువగా దొరుకుతాయి. లేదా మీకు ఇంకా తక్కువలో కావాలంటే ఇప్పుడు నేను చూపించిన కాంపోనెంట్స్ రీఫర్బిష్కి వెళ్ళొచ్చు, కాకపోతే వాటికి వారంటీ ఉండదు. ఇంకా మేము లేదు బ్రో మేము ఆన్లైన్లో పర్చేస్ చేయాలి, మేము ఫిజికల్ వెళ్ళాలంటే మనకి హైదరాబాద్లో చైనా ట్రేడ్ సెంటర్ అనే ఒకటి ఉందండి. అక్కడ మనకి ప్రతి ఒక్క ల్యాప్టాప్ కాంపోనెంట్స్ ఆర్ పీసీ కాంపోనెంట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అక్కడ మీకు ఇంకా చాలా చీప్గా దొరుకుతాయి ఏ ల్యాప్టాప్ ఏ పీసీ కాంపోనెంట్ అయినా. సో మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఇప్పుడు మీరు యాప్లో సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ మీరు లెట్స్ మీరు ఎక్కడికైనా చెన్నై ట్రేడ్ సెంటర్కి రండి, వెళ్ళిపోయి అక్కడ మీరు చెక్ చేసుకోండి, ఇంకా మీకు తక్కువలో వస్తాయి. సో మీరు బార్గెన్ చేసుకోవచ్చు. మీరు ఒక్క పీసీ మొత్తం కంప్లీట్గా కొనడం కంటే ఇలా మీరు మల్టిపుల్గా మీకు అవసరమైనంత ద్వారా వరకే నాకు i3 ప్రాసెసరే అవసరం బ్రో, బికాస్ నేను జనరల్గా స్టూడెంట్ని, నాకు i3 ప్రాసెసర్ చాలా ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ i3 అనమాట. మీరు i3 ప్రాసెసర్ యాడ్ చేసుకొని జస్ట్ i3 ప్రాసెసరే వితౌట్ ఎనీ గ్రాఫిక్ కార్డ్ మీరు పీసీని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలానే లేదు బ్రో నేను వీడియో రెండరింగ్స్ చేస్తాను, నేను హై అండ్ గేమ్స్ ఆడతా లైక్ GTA 5 PUBG సిమ్యులేటర్స్ వేస్తాను, నేను సిమ్యులేటర్స్ ఆండ్రాయిడ్ సిమ్యులేటర్స్ చేసి నేను పెద్ద గేమ్స్ ఆడతానంటే దెన్ యూ గో ఫర్ i7 విత్ మనకి NVIDIA గ్రాఫిక్ కార్డ్ వస్తుంది i7 మదర్ బోర్డ్ మీద. సో ఆ NVIDIA గ్రాఫిక్ కార్డ్ ఉన్న మదర్ బోర్డ్ యాడ్ చేసుకొని మీరు యూ కెన్ బిల్డ్ దట్ పీస్ అనమాట. సో చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. సో ఎవరికైతే నాలెడ్జ్ ఉండదో ట్రబుల్ షూటింగ్ మీద, తర్వాత పీసీ బిల్డింగ్ మీద, ఈ యాప్ని మీరు కనుక యూజ్ చేశారంటే, దీంతో మీరు కొన్ని రోజులు యూజ్ చేశారంటే యాప్ని, సో మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఇష్ట అయ్యారో లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్స్ కొత్త వాళ్ళు ఎవరైనా విసిరండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.